తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 కోట్ల మంది హిందువుల మనోభావాల దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని, అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగేదే జూన్లో కాగా అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెకండ్ల కింద ఫిర్యాదు చేశారని, ఆర్టికల్ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది సినిమాలో మాదిరి చదువుతున్నారని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చీఫ్ జస్టిస్, సిబిఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలిపారు. ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్ నేను అఫీషియల్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లో ఇక్కడ ఆపోజిట్ కాలనీ అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్ గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని, ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీరికి కాపీ పంపిస్తున్నాం. మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు కాపీ. అక్టోబర్ 7, 2024లో 40 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి ఇక్కడికి రాలా. 1-2 టైమ్స్ డీజీపీని కలిసా. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని కలిసి పవన్ కళ్యాణ్ మీద 14 సెక్షన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఏంటి, ఆయన తిరుపతి లడ్డూ గురించి మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధం. ఇన్వెస్టిగేషన్ అయిందే జూన్లో, అయోధ్య ఓపెనింగ్ జనవరిలో. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనోభావాలు, ముఖ్యంగా ఆయన హిందువుల్ని కించపరుచుతున్నాడు. ఇన్సైటింగ్ వైలెన్స్ 14 సెక్షన్లు పెట్టాను ఇందులో. అండర్ ఆర్టికల్ 8 ఆయన్ని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేయాలి. ఉప ముఖ్య మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని అబౌవ్ కాదు. ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులున్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్ లో నేను ఇక్కడ ఉంటున్నాను కనుక వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే, తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క కరిచినట్టు వాగొద్దు. ఏయో మాట్లాడుతున్నావు, అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది ఈ సినిమా ఫీల్డ్ లాగా నువ్వు చదివేస్తున్నావు, అది చట్ట విరుద్ధం. అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.